డైరెక్టర్ మన అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి రియాక్షన్ ఏంటి దీని మీద? ఫోన్ చేసిన, తను కొంచెం సిట్టింగ్లో బిజీగా ఉంది, తనకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారు, అంటే త్రివిక్రమ్ గారు, నందిని, ఇంకెవరు వాళ్ళ బ్యానర్లో తను నందిని డైరెక్షన్ చేస్తుంది, దేవరకొండ హీరో. ఆ సిట్టింగ్లో బిజీ ఉంది బాగా. నేను ఫోన్ చేసి, ఏయ్ కంగ్రాట్స్ రా, ఏ సినిమాకి వచ్చిందిరా అన్నది. ఇట్లా వెంకటాద్రి మేడం మనకు అలా మొదలైంది మిస్ అయింది కదా. అవునరా అప్పుడే రావాలి, ఫోన్లో ఇప్పటికైనా వచ్చింది కదా, సంతోషించన్నది. థ్యాంక్స్ మేడం అన్న. నందిని మామూలుగా ఏంటి ఎప్పుడు చెప్తుంటావు నాతోటి, అమ్మ తర్వాత అమ్మ నందిని రెడ్డి అని. 100% అనొచ్చు. ఇప్పుడు జనరల్గా సినిమా ఫీల్డ్కి వస్తాం మనం, సినిమా పిచ్చితో మనకు బ్రేక్ అదే కదా లైఫ్. నాకు జగడం, సుకుమార్ గారు ఫస్ట్ సినిమా జగడంలో సెలెక్ట్ అవ్వడే గొప్ప విషయం. వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది. ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన 3 నెలలకే జగడం పడ్డది. ఆ 1 ఇయర్ అసలు డోకలేదు. హ్యాపీ, అంత పెద్ద బ్యానరు. రాము సెకండ్ హీరో రాము గారిది, సుకుమార్ గారి డైరెక్షన్లో ఆర్య తర్వాత ఎట్లుంటుంది. ఒక 10 మంది కోసం 300-400 మందిని ఆడిషన్ చేశాను అప్పట్లో. అందులో నేను ఒకరిని మెయిన్ క్యారెక్టర్గా, అంటే 4 మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి అందులో. వేణు, ధనరాజు, గిరి, చందు, ఇట్లా మెయిన్ క్యారెక్టర్లు. వాళ్ళు కాకుండా ఒక 4 ఎక్స్ట్రా ఉంటారు. జనరల్గా అన్ని సినిమాల్లో 4 ఫ్రెండ్స్ అంటే 4 కాదు, చాలా కొత్తగా ఆలోచిస్తారు సార్, సుకుమార్ సార్. అట్లా వీడు బాగా చేస్తాడు ఎందుకు అని నన్ను పెట్టారు. అట్లా కొన్ని సీన్లలో ఉంటా. దానికే గోదావరికెళ్ళ బ్యానర్లు కట్టారు. అంటే అక్కడి నుంచి భీమిల్ కబడ్డీ జట్టు, కృష్ణవంశీ గారు మహాత్మతో ఇండస్ట్రీలో అందరికీ ఈడెవడో తాగుబోతాడు వచ్చిండు, కృష్ణవంశీ గారి చేతిలో పడ్డాడు, అసలు అద్భుతం అని మాట్లాడారు. అలా మొదలైంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నాకు లైఫ్ అది. అంటే ఇంకా తాగుబోతు రమేష్ అంటే అలా మొదలైంది. ఇప్పటికి అలా మొదలైన లాంటి సినిమా పడలే మళ్ళీ. అట్లా నాకు ఇక నా తల్లి జన్మనిస్తే, ఇండస్ట్రీలో నా తల్లి నాకు బ్రేక్ ఇచ్చింది నందిని రెడ్డి. ఇండస్ట్రీలో ఎవరైనా నేను లేకుంటే సినిమా చేస్తారేమో కానీ నందిని రెడ్డి గారు నేను లేకపోతే సినిమా చేయదు. అంటే అంత మనకి ఒక ఇంటర్వ్యూలో చదివాను నేను, ఏంటి మీ గాడ్ ఫాదర్ ఎవరంటే సుకుమార్ అని చెప్పావు, నందిరెడ్డి పేరు చెప్పలేదు. కాదు, అదే అంటే ఇప్పుడు మనము ప్రెస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరి గురించి, ఇప్పుడు బ్రహ్మానందం గారి గురించి ఎక్కువ చెప్తా అందరు కమెడియన్లో. అట్లా జగడం ఫస్ట్ సినిమా ఇచ్చింది, ఫస్ట్ సెలెక్షన్ చేసి ఇచ్చింది సుకుమార్ గారు. సుకుమార్ గారితో 100% లవ్ చేసా. కుమారి 21లో నా క్యారెక్టర్ పెట్టిండు. లండన్ తీసుకెళ్ళిండు నాన్నకు ప్రేమతో, పెద్ద సినిమా. ప్లస్ నందిని, అంటే ఇద్దరు గురించి చెప్తాం మనం సంభాషించేటప్పుడు. ఆయనకు ఫస్ట్ సినిమా కదా అని సుకుమార్ గారి పేరు రాసిండు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు కానీ, అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించి ఒక 2-3 గురించి పక్కా చెప్తాం కదా. అందులో ఆయన సుకుమార్ గారి గురించే రాశారు, అంతే తప్ప అదే 100% సుకుమార్ గారు, నందిని, కృష్ణవంశీ గారు, రాజమౌళి నా లైఫ్లో ఇల్లు. అంటే కేవలం నా టాలెంట్ని చూసే నన్ను పెట్టుకున్నారు. ఈ 4 సినిమాలు చేసిన తర్వాత ఇంక అందరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరు సినిమా చేసినా ముందు వాళ్ళు 4 నా లైఫ్లో ది బెస్ట్ అన్నట్టు. అట్లా ఆ సినిమాలు ఎప్పుడు మర్చిపోలేను. గాంధీ వెంకటాద్రికి వర్క్ చేయడం, ఆ సినిమాకు నంది అవార్డు రావడం, ఆ సినిమా అట్లా బెస్ట్ సినిమా. Please subscribe to iDream. Please subscribe for more videos.